హలో, వెల్కమ్ టు వండర్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నిమ్మకాయ కారం. దీనిని ముందుగా కట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి. రసం తీసుకున్న దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ లోప కరుగుతుంది. పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లో రసంలో సాల్ట్ యాడ్ చేసుకుని పసుపు వేసుకుని ఉంచుకోవాలి. మెంతులు వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. బాండీలో నూనె వేసుకుని మెంతులు వేడి చేసుకుని మెంతులు వేసుకోవాలి. కొద్దిగా రెడ్ షేడ్ వచ్చినాయి. ఆవాలు 1 స్పూన్, మెంతులు 2 స్పూన్స్. ముందుగా ఆవాలు వేస్తే మాడిపోతాయి, మెంతులు కొద్దిగా స్లోగా వేగుతాయి. ఇంతేనండి, కరెక్ట్గా మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అంతే. 3 ఐటమ్స్ నూనెలో వేసేవి. లైట్ వేపు వస్తే చాలు, బాగా నల్లగా అవ్వకూడదు. కొద్దిగా లైట్ వేసి కమ్మని వాసన వస్తే చాలు. రెడ్ షేడ్గా రావాలి. బాగా నల్లగా అయిపో వరకు ఉంచకూడదు. ఆయిల్లో వేడంతా మళ్ళీ వేగుతూనే ఉంటాయి. అందు గురించి ముందుగా ఆర్పేసుకోవాలి. ఆ వేడి చల్లారే లోపల అవి మళ్ళీ కలర్ వచ్చేస్తాయి. అప్పుడు పచ్చడి రంగు మారిపోతుంది. సరిపోతుంది. ఇలా వేగితే చాలండి. ఇట్లా అంటే టక్ సౌండ్ వస్తాయి, అంతే చాలు. రెడ్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ రావద్దు, బ్లాక్ కలర్. ఇది సాల్ట్. తొందరగా మిక్సీ వేస్తే తొందరగా పడతాయి. సాల్ట్ వేస్తే తొందరగా గ్రైండ్ అవుతాయి. మిరపకాయలు అవి తొందరగా గ్రైండ్ అవుతాయి. దీనిలో కూడా కొద్దిగా పసుపు యాంటీబయాటిక్, జలుబు చేయకుండా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. నేను రసంలోనూ వేసుకున్నాను, పైన పోపులోనూ వేసుకున్నాను. బాగా చల్లారనివ్వాలి. వేడి మీద చేయకూడదు. ఇది బాగా చల్లారని. వేడి మీద చేస్తే చేదు వచ్చేస్తుంది. నిమ్మకాయ రసం చేదు వచ్చేస్తుంది. బాగా చల్లారినాక గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ ఈ రసంలో కలుపుకోవాలి. చిన్నగా కలుపుకుంటే థిక్గా అయిపోతుంది. చూపిస్తాను, మళ్ళీ చల్లారినాక చూపిస్తాను. వేడి మిక్సీ వేసుకున్నాం. చల్లారినాక ఈ మిశ్రమంలో మనం చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసము, సాల్ట్, పసుపు వేసుకుని కలిపి ఉంచుకున్నాము. ఈ రసాన్ని కలుపుకోవాలి. ఈ రసం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఒక రాళ్ళు పై కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, లూజ్ అయిపోతుంది. ఎండుమిరపకాయలు వేగి ఆ గింజలన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బాగా ఫైన్ పౌడర్ చేయొద్దు, కొద్దిగా లైట్గా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, కమ్మనైన నిమ్మకాయ కారము గారెలకు కూడా చాలా బాగుంటుంది. బోండాలు, గారెలు ఇట్లా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా నోరు రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూడండి, చేసుకుని తిన్నాక కామెంట్ చేయండి.